దేవుడు ದೇವರಾಗಿದ್ದಾನೆ. దేవుడు అంటే ದೇವರಂದ್ರೆ సర్వ సృష్టికర్త అయిన దేవుడైన ಸರ್ವ ಸೃಷ್ಟಿಯ ಕರ್ತನು, అన్నిటిని సృజించిన వాడు, ಸರ್ವ ಸೃಷ್ಟಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. ఒకసారి సృష్టిని చూడండి, మీరు చూసారు ఎప్పుడన్నా? ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಇರೋ ಸೃಷ್ಟಿಯನ್ನ ಸ್ವಲ್ಪ ಗಮನಿಸಿ ನೋಡಿ. సృష్టి గురించి ఏం తెలుసు మనకి చెప్పండి. ಈ ಸೃಷ್ಟಿಯ ಬಗ್ಗೆ ನಮ್ಗೇನ್ ಗೊತ್ತು ಹೇಳಿ? సూర్య చంద్రుడు ఇంకా ఇంకా అంతేనా? ఒకవైపు ఆకాశంలో చూసినప్పుడు ఆకాశದ కಡೆಗೆ ನಾವು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡುವಾಗ ఎన్నో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. కోటాను కోటి నక్షత్రಗಳಿವೆ. అర్థమైందా? ఆ నక్షత్రాల వెంబడి కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, లోపల గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి. ಆ ಒಂದೊಂದು ನಕ್ಷತ್ರ ಸುತ್ತಲೂ ಗ್ರಹಗಳು ಅನೇಕ ರೀತಿಯಾದ ಕಾರ್ಯಗಳಿವೆ. ఇప్పుడు మనం కొంచెం ఆలోచించినట్లయితే, ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ, ఇప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడు, ನಮ್ಗೆ ಸೂರ್ಯನಿದ್ದಾನೆ. సూర్యుని చుట్టూ ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి? ಸೂರ್ಯನ ಸುತ್ತಲೂ ಎಷ್ಟು ಗ್ರಹಗಳು ಸುತ್ತುತ್ತಾ ಇವೆ? 9 గ్రహాలు. 9 ಅಂತ ಹೇಳ್ತೀವಿ. 9 అంటే ఇప్పుడు 8 అంటున్నారు చాలా మంది. సరే, ఏదో ఒకటి. 9 అంటాರೆ, 8 అంటాರೆ. సరే, ఆ గ్రహాలకి మళ్ళీ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ గ్రహಗಳಿಗೆ ಸುತ್ತಲೂ ಸುತ್ತುವ ಉಪಗ್ರಹಗಳು ಇವೆ. మన భూమి ఉంది కదా, భూమికి ఒక ఉపగ్రహం ఉంది. ನಮ್ಮ ಭೂಮಿಗೆ ಒಂದೇ ಒಂದು ಉಪಗ್ರಹವಿದೆ. ఏందది? అదేను? చంద్రుడు, చంద్ర. అలాగే మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి. అదే ರೀತಿಯಲ್ಲಿ బాకీ గ్రహಗಳಿಗೆ వాటికి కొన్నిటికి 2 ఉన్నాయి, కొన్నిటికి 4 ఉన్నాయి, కొన్నిటికి 8 ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ಅವುಗಳಿಗೆ 2 ಉಪಗ್ರಹಗಳಿವೆ, ಕೆಲವುಗೆ ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ 4, 9 ಉಪಗ್ರಹಗಳಿವೆ. అంటే ఈ సృష్టి ఎంత గొప్పదో మీకు అర్థమని చెప్తున్నాను. ಇದೆಲ್ಲ ಏನಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ, ನಮ್ಮ ಸೃಷ್ಟಿ ಎಷ್ಟು ವಿಶಾಲವಾಗಿದೆ ಎಂದು ನಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ అది తెలిసే దేవుడు ఎంత గొప్పవాడని మనకు అర్థమవుతుంది. ಅದನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳುವಾಗ ಅವುಗಳನ್ನ ಉಂಟು ಮಾಡಿದಂತ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು ಎಷ್ಟು ಮಹೋನ್ನತನೆಂದು ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. అయితే ఈ గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಗ್ರಹಗಳು ಉಪಗ್ರಹಗಳು ಅಲ್ಲದೆ తోకచుక్కలు కూడా ఉన్నాయి. ಕಾಮೆಟ್ಸ್ ಅಂತ ಹೇಳೋ తోకచుక్కలు వాల్మీన్ అంటారు తమిళ్లో. తోకచుక్కలు అంటే పొడుగుగా అప్పుడప్పుడు వస్తుంటది. ನಮ್ಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಕಾಮೆಟ್ಸ್ ಅಂತೀವಿ. ಅದು ನಕ್ಷತ್ರಗಳಲ್ಲ, ಅದು వాల్మీన్ వాల్ నక్షత్రం. తోకలాగా ఉంటుంది, దాన్ని కనబడుతుంది. చంద్రుడి లాగా రౌండ్ ఉండి తోకనా ಅಂದ್ರೆ ಒಂದು ಬಾಲ ತರ ఎళిదు బరో ತರ కాణిస్తుంది. అవి ఒక్కొక్కటి కొన్ని సంవత్సరాల తర్వాత కనబడుతూ ఉంటది. ಒಂದೊಂದಕ್ಕೂ ಒಂದೊಂದು ಸಮಯ ಇರುತ್ತೆ. ಒಂದೊಂದು ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా ఒక తోకచుక్క వచ్చింది. 2-3 ವರ್ಷ ಹಿಂದೆನೂ ಆ ರೀತಿ ಒಂದು ಕಾಮೆಟ್ ಬಂದಿತ್ತು. ఇలా ఇవన్నీ కలిసి ఒక సూర్య కుటుంబము. ಇದೆಲ್ಲ ಸೇರಿ ಒಂದು ಸೂರ್ಯಮಂಡಲ, సోలార్ సిస్టమ్ లేక సూర్య కుటుంబం అంటారు తెలుగులో. తెలుగుಲ್ಲಿ ಸೂರ್ಯ ಕುಟುಂಬ, ಇದು ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಸೋಲಾರ್ ಸಿಸ್ಟಮ್ ಅಂತೀವಿ. సూర్యನ ಸುತ್ತಲೂ అవే కాకుండా ఎన్నో రకరకాల మరి ఉలకలు కూడా ఉన్నాయి. మెచ్యూర్స్. ಅದಲ್ಲದೆ ಮೀಟಿಯೋರ್ಸ್ ಅನ್ನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಲ್ಲುಗಳ ಹಾಗೆ ರೀತಿಯಲ್ಲಿರುವ ಕಾರ್ಯಗಳು ಇವೆ. ఇవంతా కలిపి ఒక సూర్య కుటుంబం అంటారు, సోలార్ సిస్టమ్. ಇದೆಲ್ಲ ಸೇರಿ ಒಂದು ಸೋಲಾರ್ ಸಿಸ್ಟಮ್ ಆಗಿದೆ, ಸೂರ್ಯನ ಒಂದು ಕುಟುಂಬವಾಗಿದೆ. ఇలాంటి సోలార్ కుటుంబం, ఇలాంటి సూర్య కుటుంబం లాంటిది కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ಆದ್ರೆ ಪ್ರಿಯರೇ, ಇದು ಒಂದೇ ಒಂದು ಈ ರೀತಿಯಾದ ಒಂದು ಕುಟುಂಬ ಅಲ್ಲ. ನಮ್ಮ ಸೂರ್ಯ ಕುಟುಂಬದ ಹಾಗೆಯೇ ಇನ್ನು ಕೋಟ್ಯಾನು ಕೋಟಿ ಸೂರ್ಯ ಕುಟುಂಬಗಳಿವೆ. మనకు కనబడుతున్న నక్షత్రాలన్నీ, ನಮಗೆ ಕಾಣಿಸುವ ಈ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ನಕ್ಷತ್ರಗಳು, ఒక్కొక్క నక్షత్రం కూడా సూర్యుడు లాంటివే. దానికంటే సూర్యుడి కంటే పెద్దవి. ಈ ನಕ್ಷತ್ರಗಳು ನಮ್ಮ ಸೂರ್ಯನಿಗಿಂತ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ನಕ್ಷತ್ರಗಳಾಗಿವೆ. సూర్యుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి పెద్ద కనబడుతున్నాడు. ಆದ್ರೆ ಈ ಸೂರ್ಯನು ನಮ್ಗೆ ಹತ್ರ ಆಗಿರೋದ್ರಿಂದ ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ఇలాంటి కొన్ని లక్షల సూర్య కుటుంబాలు కలిసి ఒక పాలపుంత అంటారు దాన్ని. ಈ ಸೂರ್ಯ ಕುಟುಂಬಗಳ ಹಾಗೆ ಇನ್ನೂ ಲಕ್ಷಗಟ್ಲೆ ಸೂರ್ಯ ಕುಟುಂಬಗಳೆಲ್ಲ ಸೇರಿದ್ರೆ ಒಂದು ಮಿಲ್ಕಿ ವೇ ಗ್ಯಾಲಕ್ಸಿ ಅಂತೀವಿ. ಅದನ್ನ ಆಕಾಶ ಗಂಗಾ ಅಂತ ಹಿಂದಿಯಲ್ಲಿ ಆಕಾಶ ಗಂಗಾ ಅಂತೀವಿ. తెలుగు ఇక్కడ ఏమంటారు కన్నడలో? ఆకాశ గంగా ಅಂತ. ఆకాశ గంగానేనా? సూర్య, దాన్ని ఏమంటే మిల్కీ వే అంటారు ఇంగ్లీష్ లో కదా. ఇంగ్లీష్ ಅಲ್ಲಿ మిల్కీ వే అంತೀವಿ. సరే,
ఇలాంటిది మళ్ళీ కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆకాశంలో. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಈ ಆಕಾಶಗಂಗನ ಮಿಲ್ಕಿ ವೇ ಗ್ಯಾಲಕ್ಸಿ ಅಂತೀವಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇರುವ ಗ್ಯಾಲಕ್ಸಿಗಳು ಒಂದೇ ಅಲ್ಲ, ಇನ್ನೂ ಅನೇಕ ಗ್ಯಾಲಕ್ಸಿಗಳು ಇವೆ. ఇలాంటి గ్యాలక్సీలు ఇంకా విశ్వంలో చాలా ఉన్నాయి. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಈ ವಿಶ್ವದಲ್ಲಿ ಅನೇಕ ಗ್ಯಾಲಕ್ಸಿಗಳಿವೆ ಪ್ರಿಯರೇ. ఇప్పటికి కనుక్కుంటూనే ఉన్నారు. ಇನ್ನೂ ಕಣ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಹುಡುಕನು ತಿಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అర్థమవుతుందండి? అంటే ఇంత పెద్ద విశ్వం, ಅಂದ್ರೆ ಈ ವಿಶ್ವ, ಈ ಸೃಷ್ಟಿ ಎಷ್ಟು ವಿಶಾಲವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఇంత సృష్టిని దేవుడు సృజించాడంటే ఆయన ఎంత గొప్పవాడుగా ఉంటాడు చెప్పండి. ಇಷ್ಟು ವಿಶಾಲವಾದ ಸೃಷ್ಟಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ದೇವರು ಎಷ್ಟು ಮಹೋನ್ನತನು. ఈ అన్నిటిని కూడా నోటి మాట చేసి దేవుడు సృష్టించాడు. ಇವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ತನ್ನ ಬಾಯಿ ಮಾತಿನ ಸಾಮರ್ಥ್ಯದಿಂದ ಉಂಟು ಮಾಡಿದನು. పుట్టి మాటతో సృజించాడు అంతే. ಬಾಯಿಂದ ಹೇಳಿ ಇವುಗಳನ್ನ ಉಂಟು ಮಾಡಿದನು. ఇప్పుడు దానితో మనం పోల్చుకుంటే ಆ ಈ ಗ್ರಹಗಳಿಂದ ಈ ಗ್ಯಾಲಕ್ಸಿಗಳ ಜೊತೆ ನಾವು ಹೋಲಿಸಿ ನೋಡಿದ್ರೆ ఈ భూమి అసలు లెక్కలోనే ఉండదు. ಈ ನಮ್ಮ ಭೂಮಿ ಲೆಕ್ಕಕ್ಕೆ ಬರಲ್ಲ. కాబట్టి తర్వాత మీకు వీడియో కూడా చూపిస్తాను, తర్వాత చూపిస్తాను మీకు. ನಂತರ ನಾನು ನಿಮಗೆ ವಿಡಿಯೋ ಅಲ್ಲೂ ತೋರಿಸ್ತೀನಿ. అయితే దీంతో పోల్చుకుంటే, ఈ విశ్వంతో పోల్చుకుంటే ನಾವು ಈ ಇಡೀ ಸೃಷ್ಟಿ, ಇಡೀ ವಿಶ್ವವನ್ನು ನಾವು ಹೋಲಿಸಿ ನೋಡಿದ್ರೆ భూమి చాలా చిన్నది. ನಮ್ಮ ಭೂಮಿ ತುಂಬಾನೇ ಚಿಕ್ಕದು. అందులో మనము, ಅದರಲ್ಲಿ ನಾವು ಹೇಗಿದ್ದೀವಿ? బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి అంటే ఎన్నిక లేనివాడు అంట. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದ್ತೀವಿ, ಮನುಷ್ಯ ಎಣಿಕೆಗೆ ಬರಲ್ಲ. ఉందా? ఇంకో బైబిల్ రాయబడిన మాట ఇంకొకటి ఏంటంటే, ಇನ್ನು ಪರಿಶುದ್ಧ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತೇನಂದ್ರೆ, కీర్తనకాడు ఏమన్నాడంటే, ಕೀರ್ತನೆ ಬರೆಯುವವನು ಏನಂದನು, మేఘాలే దేవుని యొక్క పాదధూళి లాంటిదంట. ಮೇಘಗಳು ದೇವರ ಕಾಲಿ ಇರುವ ಧೂಳಿನ ತರ ಇದೆ. ఏది మేఘాలు? ಮೇಘಗಳು ಆ ರೀತಿಯಾಗಿದೆ ಅಂತ. మేఘాలు ఎంత పెద్దగా ఉంటాయి మనకి? ನಮಗೆ ಮೇಘಗಳು ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿ, అవి దేవుని దృష్టికంట ధూళిలాగంట, దేవునికి పాదధూళి అంట. ಆದ್ರೆ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ దులుపుకుంటాం కదా, ಆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮೇಘಗಳು ಪಾದಗಳ ಧೂಳಾಗಿವೆ. మరి మనం ఎంత? దాంతో మేఘాల కింద పోల్చుకుంటే మనం ఎంత? ಅವುಗಳ ಜೊತೆ ನಮ್ಮನ್ನ ಹೋಲಿಸಿ ನೋಡಿದ್ರೆ ನಾವೇ ಯಾವ ತುಲನೆಯಲ್ಲಿ మనం ఏమంటాం? ಆದ್ರೆ ನಮ್ಮ ಮಾತು ನೋಡಿ ಹೇಗಿರುತ್ತೆ? నేను ధూళి అంటామా? ನಮ್ಮನ್ನ ನಾವೇ ಹೇಗೆ? నేనంటే ఏమనుకున్నావు? ನಾನಂದ್ರೆ ಏನ್ ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಅಂತ. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే అమ్మను, దేవుడిದ್ದಾನ? దేవుడిದ್ರೆ ಬರೋಕ್ ಹೇಳು. దేవునికి వ్యతిరేకంగా మనిషి నిలబడుతున్నాడు కదా. మనుష్య ದೇವರ ವಿರೋಧವಾಗಿ ಎದ್ದು ನಿಂತಿದ್ದಾನೆ. అయితే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ಆದ್ರೆ ಈ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ఇంత ಮಾಡ್ಕೋಬೇಕು. గొప్ప విశ్వాన్ని సూచించిన వాడు యేసు ప్రభు. ಇಷ್ಟು ವಿಶಾಲವಾದ ಸೃಷ್ಟಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಆತನು, ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు? ಆತನು ಇನ್ನೆಷ್ಟು ಮಹೋನ್ನತನು. అలాంటి ఆయన పరలోకములో ఉండేటువంటి ఆయన. ಆತನು